బొంకర బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట ఒక అబద్ధాల కోరు. అలా ఉంది టీడీపీ నాయకుల వ్యవహార సరళి. సూపర్ సిక్స్కు సంబంధించి కొందరేమో పూర్తిగా అమలు చేశామంటున్నారు, మరికొందరేమో టీడీపీ నాయకులు 85% అమలు చేసినామంటున్నారు. ఈ రెండు కూడా తప్పే. అమలు చేసింది 40%, అది వాస్తవం. అమలు చేయనిది 60%. అమలు చేసినట్టేమి? సామాజిక పెన్షన్లు అమలు చేశారు, సామాజిక పెన్షన్ల పెంపు అమలు చేశారు. రెండవది తల్లికి వందనం అమలు చేస్తున్నారు. మూడవ దాంట్లో మహిళలకు సంబంధించి 3 హామీలు ఇస్తే అందులో 1 అమలు చేస్తున్నారు. ఏది? ఉచిత గ్యాస్ సిలిండర్. కాబట్టి మొత్తము సూపర్ 6లో 6 హామీల్లో 2, 1, 3 అమలు చేస్తున్నారు. ఇక అమలు చేయనేటి 1 నిరుద్యోగ భృతి అమలు చేయలేదు. రెండవది అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు అమలు చేయలేదు. 3 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షను, అది అమలు చేయలేదు. మహిళలకు సంబంధించి 3 హామీల్లో 1 అమలు చేస్తున్నారు, 2 అమలు చేయడం లేదు. ఆ రెండిట్లో వచ్చేసి 1 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ఆడబిడ్డ అనేది. కాబట్టి సూపర్ 6లో 2, 1/3 అమలు చేస్తున్నారు, 3, 2/3 అమలు చేయలేదు. ఇది వాస్తవం. ఇప్పటికే సంవత్సరమైంది. కాబట్టి హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6 హామీలను అన్నింటినీ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం ధాన్యానికి సంబంధించి బకాయిలు. గత 2 నెలలుగా 46,000 మంది రైతులకు 1,018 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 296 కోట్లు, కోనసీమలో 256 కోట్లు, తూర్పుగోదావరిలో 131 కోట్లు, ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా జొన్నల సేకరణకు సంబంధించి 76 కోట్లు, రాగులకు సంబంధించి 33 లక్షలు బకాయిలు ఉన్నాయి. వీటిని వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం, నిన్న కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఒక దుర్ఘటన. కుప్పం నియోజకవర్గం అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో కుప్పం మండలంలో నారాయణపురం అనే గ్రామంలో శిరీష దంపతులు వేరే ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చలేదని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు శిరీష్ అనే మహిళను చెట్టుకు కట్టేసి బంధించారు. ఇది ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో. కానీ ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రాలేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఎలా ఉంటే, మహిళల పరిస్థితి ఎలా ఉంటే, మిగతా రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద, శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి సూచిస్తోంది.